ఎస్ బన్నీకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను 14 రోజుల రిమాండ్ కు తరలించాలని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బన్నీ రావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీకి రిమాండ్ విధించారు. అల్లు అర్జున్ సంబంధించి మనం 6 టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను 14 రోజుల రిమాండ్ కు తరలించాలని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బన్నీ రావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని, అందుకే ఆయన అరెస్ట్ చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీకి రిమాండ్ విధించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు మొత్తానికి ట్విస్ట్లు అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. మొత్తానికి ఈ రోజు ఆయన్ను 14 రిమాండ్ కు తరలించాలని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాంపల్లి హైకోర్టు అల్లు అర్జున్ విషయంలో సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఆయనని 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. ఒకవైపు ఏదైతే హైకోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతున్న అంటే 4 గంటలకు నుండి విచారణ ప్రారంభమైంది. క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఒకవైపు అక్కడ విచారణ జరుగుతుంది, మరొక వైపు నాంపల్లి కోర్టు ఏదైతే 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నెల 4న సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి చనిపోయిన రేవతి విషయంలో కూడా ఏదైతే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అయితే ఆ ఘటనలో అయితే అల్లు అర్జున్ ఆ రోజు ప్రీమియర్ షోకి వెళ్ళిన నేపథ్యంలోనే, అదేవిధంగా ఆయనతో వెళ్ళిన 20 మంది బౌన్సర్ల అలజడి కారణంగానే యాజమాన్యం సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రేవతి అనే మహిళ చనిపోయిందంటూ కూడా పోలీసులు ముందు ఎఫ్ఐఆర్ లో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని A1 గా చేస్తూ అల్లు అర్జున్ ని A2 గా చేర్చారు. కానీ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం అల్లు అర్జున్ ని A11 గా చేస్తూ రిమాండ్ రిపోర్టు రెడీ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇప్పటికే 7గురిని అరెస్టు చేశాము, A11 గా ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశామని కూడా కోర్టుకు ఏదైతే ఇటు పోలీసుల తరపు న్యాయవాది అంటే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా జీపీ తెలిపిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఇటు వాదోపవాదాలు అయితే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ న్యాయవాది వాదోపవాదాలు జరిగినప్పటికీ నాంపల్లి కోర్టు మాత్రం దీనిని అంటే అల్లు అర్జున్ కి సంబంధించి రిమాండ్ విధిస్తూ ఏదైతే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటు దీనికి సంబంధించిన ప్రభుత్వం తరఫున న్యాయవాది మాత్రం గతంలో కూడా ఏదైతే వడోదర 2017లో జరిగినటువంటి షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదరకు సంబంధించిన అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు. ఆ ఘటనలో కూడా షారుఖ్ ఖాన్ ప్రమోషన్ సంబంధించిన వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంతమంది అభిమానులు చనిపోయారు. దాన్ని ఉటంకిస్తూ కూడా షారుఖ్ ఖాన్ ని కూడా అక్కడ ముద్దాయిగా చేర్చింది. షారుఖ్ ఖాన్ చేపట్టి అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోవడానికి కారణమని దాన్ని ఉదాహరిస్తూ కూడా దాన్ని యాడ్ చేస్తూ ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధించిన విషయంలో కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి ప్రీమియర్ షోలో వెళ్ళిన నేపథ్యంలో కూడా తొక్కిసలాట జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ దీనికి సంబంధించి బాధ్యుడు అంటూ కూడా ఇక్కడ ఏదైతే పోలీసులు దీనికి సంబంధించి పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ న్యాయవాదులు మాత్రం అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైనటువంటి కేసును కొట్టేయాలి, ఆ మహిళ చావుకు తాను కారణం కాదంటూ కూడా
క్యాష్ చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఆ క్యాష్ పిటిషన్ కూడా విచారణకు జరిగింది. అదేవిధంగా మరొక వైపు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా, ఎందుకంటే రేపు ఎల్లుండి కోర్టుకి దాదాపు సాటర్డే సండే సెలవు ఉంటాయి కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్పిన నేపథ్యంలో కూడా నాంపల్లి కోర్టు మాత్రం ఆయనని 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఉదయం నుండి మొత్తం ఈ ఉదయం నుండి అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుండి కూడా ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడి నుండి ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారించడం, అనంతరం అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో అన్ని ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ అంటే ఎక్కడ ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడం, అదేవిధంగా ఇటు ఏదైతే పోలీసులు కూడా భారీగా చేరుకోవడం, అదే మొత్తం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీగా పోలీసులు అయితే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఏదైతే గాంధీ ఆసుపత్రి ముందు కావచ్చు, అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన నాంపల్లి కోర్టు నుండి ఆయన చెంచల్ కూడా జైలుకి తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రూట్ ను కూడా మొత్తం క్లియర్ చేసి ఆయన్ని తరలించేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఖచ్చితంగా ఆయన 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో కూడా ఆయన చెంచల్ కూడా తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. శ్రీనివాస్, మరి మనం చూసుకోవచ్చు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం అనేది చూసుకుంటే తీవ్ర ఉత్కంఠంగా మారింది. మరి ఫ్యాన్స్ స్పందించారా? ఫ్యాన్స్ ఏమంటున్నారు? అలాగే జైలుకి సంబంధించి అతనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే జైలు పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో అంటే భారీగా పోలీసులు మోహరించారు జైలు పరిసర ప్రాంతాలను కూడా. ఎందుకంటే అక్కడ చెంచల్ కూడా జైలు పరిసర ప్రాంతం అనేది కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఆ రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా అంటే మోహరించడంతో పాటు ఆ ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు తెలకుండా ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా అక్కడికి ఒకవేళ తీసుకెళ్ళినా కూడా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం చేరుకుంటున్న నేపథ్యంలో కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం, రోడ్ పార్టీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ సిగ్నల్ అంటే చెంచల్ కూడా జైలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర నుండి పోలీసులు ఆంక్షలు విధించారు. అటు నుండి ఇటువైపు రాకుండా అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో కూడా ఏదైతే నాంపల్లి కోర్టు నుండి చెంచల్ కూడా జైలుకు తరలించే ఆ రోడ్డు మార్గాలను కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఘటనలు చోటు చేసుకోకుండా కూడా అభిమానుల ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని పోలీసులు తరలించడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పాలి. మరొక వైపు ఇటు అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ కి సంబంధించి కూడా ఇటు ఒకేసారి పొలిటికల్ హైడ్రామా కూడా కొనసాగుతుంది. ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుంది, తాను దీనికి సంబంధించి తన ప్రమేయం లేదంటూ అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి తన ప్రమేయం లేదంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి నేపథ్యం. మరొక వైపు ఇటు బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ కూడా స్పందించారు. బండి సంజయ్ స్పందిస్తూ ఆ ఘటన జరగడం, ఆ మహిళ చనిపోవడం దురదృష్టకరం, కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఇంకోవైపు రాజా సింగ్ స్పందించడం, అదేవిధంగా కేటీఆర్ కూడా స్పందించి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఖండించడంతో పాటు రేపు అంటే ఒక బాధ్యుడు మహిళ చనిపోవడానికి బాధ్యుడు అంటూ కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా హైడ్రా విషయంలో కూడా ఇద్దరు మనుషులు చనిపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం, సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ విధంగా అరెస్ట్ చేయాలని కూడా ఏదైతే సంచలన ట్వీట్ చేసిన పరిస్థితి కేటీఆర్. ఈ క్రమంలో కూడా రాజకీయ రంగు కూడా ఈ అంశంలో పులుముకుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 14 రోజుల రిమాండ్ కి సంబంధించి అల్లు అర్జున్ అయితే ఇప్పటికే అంటే ఆల్రెడీ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశాయి. బీపీ ఐబీపీకి సంబంధించి షుగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే అంటే హార్ట్ కి సంబంధించిన ఏమైనా టెస్ట్ కూడా చేసే ఈసీజీ కూడా తీసి దీనికి సంబంధించి పూర్తి చేశారు. మరొకవైపు నాంపల్లి స్టేషన్ లో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో కూడా నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో నాంపల్లి కోర్టు నుండి అల్లు అర్జున్ ని అక్కడికి తరలిస్తున్నారు అని చెప్పొచ్చు.
శ్రీనివాస్, మరి దీనిపై చలనచిత్రకారులు స్పందించారు. అలాగే మనం మెయిన్ గా చూసుకుంటే ఈ ఘటనలో ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయిందో ఆ రేవతి భర్త భాస్కర్ మీడియాతో వెల్లడించారు. ఏమని? అల్లు అర్జున్ కు ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పారు. బన్నీని విడుదల చేయాలని డైరెక్ట్ ఆయనే చెప్పారు. అయినప్పటికీ 14 రిమాండ్ విధించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? దీని వెనుక ఏం జరుగుతుంది? అంటే ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఈ ఘటనలకు సంబంధించి కూడా ఒక మహిళ చనిపోవడం, మహిళతో పాటు ఆమె కొడుకు కూడా శ్రీతేజ అంటే చిన్నోడు అంటే అబ్బాయి బాబు సీరియస్ గా ఉండడం, ఇప్పటికీ ఆసుపత్రిలో కూడా ఏది చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతను ఇప్పటికీ ఇంకా స్ప్రోలోకి రాలేదు. ఆయన ఆర్గాన్స్ కూడా ఏదైతే ట్రీట్మెంట్ కు సహకరించట్లేదు. ఈ క్రమంలోనే కూడా ఈ ఘటనను కూడా అందరూ హృదయ విదారక ఘటనగా కూడా పరిగణిస్తున్నారు, తీవ్రంగా ఖండించారు. ప్రధానంగా ఒక అంశం విషయంలోనే సీరియస్ గా పరిగణించిన పరిస్థితి ఏంటంటే ఎవరైనా సోషల్ మీడియా వేదికగా కూడా ఖండించేంత వరకు కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. ఎందుకంటే ఆయన సినిమాకి సంబంధించి ఆయన ప్రీమియర్ షోకి వెళ్ళాడు. ఆ షో వెళ్ళిన నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలోనే రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ఆ తొక్కిసలాటకి సంబంధం అంటే మనం అక్కడ ఆ రోజు విజువల్స్ చూసాం. ఆమె తొక్కిసలాటలో పడిపోయినప్పుడు సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సిపిఆర్ ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆమె ప్రాణాలు దక్కలేదు, ప్రాణాలు కోల్పోయింది. అది చాలా అంటే అందరినీ కలిసివేసిందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఆ బాబు 9 సంవత్సరాల శ్రీతేజ కూడా ఇప్పటికీ ఆ స్ప్రో లేకుండా కూడా ఆసుపత్రిలో ఆ చావు బతుకుల మధ్యలో కొట్టుమిటాడుతున్న పరిస్థితి. ఈ క్రమాన్ని కూడా చాలా మంది అల్లు అర్జున్ ని విమర్శించారు. ఎంత పెద్ద హీరో అయితే మాత్రం ఇప్పటికి సోషల్ మీడియాలో స్పందించే వరకు స్పందించలేదు. 2 రోజులు 3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ వార్తల్ని చూసి ఆయన స్పందించి కుటుంబానికి అండగా ఉంటాం, 25 లక్షలు ప్రకటిస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఇతర ఏదైతే ప్రముఖులు కావచ్చు. కాబట్టి దీన్ని పోలీసులు కూడా సీరియస్ గా స్పందించారు. ఇంకొక వైపు ఏంటంటే యాజమాన్యం దీనికి సంబంధించి నిర్లక్ష్యంగా వివరించిందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే భావించి ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి. కానీ యాజమాన్యం ఈరోజు తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. మేము 2 రోజుల ముందే పోలీసులకి మేము విజ్ఞప్తి లెటర్ ని ఇచ్చాము. ఈ పుష్ప 2 సందర్భంగా తమ థియేటర్ లో ప్రదర్శిస్తున్న సందర్భంగా ప్రీమియర్ షో కూడా చేస్తున్నాము. ఈ క్రమంలో కూడా ఈ ప్రీమియర్ షోకి ఇటు హీరోయిన్స్ వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే యూనిట్ ఫిల్మ్ చిత్ర యూనిట్ కూడా వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కూడా లేఖ రాశామంటూ కూడా ఈ లేఖను బయటపెట్టింది. కానీ ఒకవైపు వాళ్ళు పోలీసులేమో ఈ లేఖ ఎలాంటి మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు, పర్మిషన్ తీసుకోలేదని కూడా ఆరోపిస్తూ కేసు నమోదు చేసిన పరిస్థితి. తాజాగా ఈ లేఖ విడుదల చేయడం అనేది అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. 7గురు అంటే థియేటర్ యజమానితో పాటు మేనేజర్, అదేవిధంగా ఏదైతే బౌన్సర్లకు సంబంధించి కొంతమంది బౌన్సర్లని అంటే బౌన్సర్ ఇన్ఛార్జి కావచ్చు, కొంతమందిని మొత్తం 7గురిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. A11 గా అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ రావడానికే కారణంగానే కూడా మహిళ మృతి చెందింది. ఇంకో ఆమె కొడుకు చావు బతుకుల మధ్యలో ఉండాలని కూడా పోలీసులు మెన్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టు ఏదైతే ఇచ్చిన ఆ రిపోర్ట్ ఆధారంగా తీసుకెళ్లి 14 రోజుల రిమాండ్ ని ఏదో చెంచల్గూడలో జైలుకి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా అయితే పోలీసులు మోహరించారని చెప్పాలి. సారీ శ్రీనివాస్, మరి చెంచల్గూడ జైలుకి ఇప్పుడు ఎంతసేపట్లో వెళ్ళబోతున్నారు అల్లు అర్జున్? అలాగే ఆ జైలుకి సంబంధించి విఐపి కదా, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా, లేకపోతే అందరితో సమానంగా మామూలుగా ఉండడమా? ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టంగా చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా స్టార్ కావడం, అదేవిధంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నాడు, ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు ఏంటంటే చట్టంలో అందరూ సమానమే, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నేరస్తులాగానే ఉంటారు వాళ్ళు, ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే రాజ్యాంగంలో ఎవరైనా తప్పు చేసిన వారు సమానమే అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో స్పందించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి తరలించినా కూడా ఆయనని సామాన్య ఖైదీగానే పరిగణిస్తారు తప్ప ఆయనకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అంటూ ఏమీ ఉండవు. ఆయన ఒక సినిమా స్టార్ కావచ్చు, కానీ
ఆ ముద్దాయిగా ఆ శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ ఖైదీగానే పరిగణించి ఆయనని సామాన్య ఖైదీ ఉండే బ్యారక్ లోనే ఉంచుతారని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కూడా క్యాష్ పిటిషన్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆయన బెయిల్ పిటిషన్ కి సంబంధించి కావచ్చు వాదనలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయని చెప్పాలి. సోని శ్రీనివాస్, ప్రస్తుతం చెంచల్గూడ జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం చెంచల్గూడ జైలు దగ్గర అయితే భారీగా పోలీసులు మోహరించారు. మరి కొద్దిసేపట్లో నాంపల్లి ఏదైతే కోర్టు నుండి చెంచల్గూడ జైలు తరలించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే నాంపల్లి కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు, మెట్రోపాలిటన్ జడ్జి ఇచ్చిన తీర్పు ఆధారంగా అక్కడ రిమాండ్ తీర్పుకి సంబంధించిన కాపీస్ ఏదైతే పోలీసులు తీసుకున్న తర్వాత అక్కడ నుండి అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుండి ఏదైతే చెంచల్గూడ జైలుకి తరలిస్తారు. ఆ చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని ఆ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే బారికేడ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని వెళ్లకుండా, వాహనాలను కూడా వెళ్లకుండా కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసి చెప్పొచ్చు. ఇంకోవైపు ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు ఏదైతే సురేఖ అదేవిధంగా చిరంజీవి కూడా వెళ్లారు. ఇంకోవైపు అల్లు అర్జున్ తో పాటే తండ్రి అరవింద్ ఉన్నారు, మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు దిల్ రాజు కూడా ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా అక్కడ నాంపల్లి కోర్టులో ఉన్నారు. ఇంకా సినీ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ కి పాజిటివ్ గా కూడా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా పోలీసులు కూడా పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రో పార్టీలను కూడా పెట్టిన పరిస్థితి. నాంపల్లి కోర్టు కూడా ఏ విధంగా లోపలికి ఎవరు రానియకుండా కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ బందోబస్తు నడుమ అల్లు అర్జున్ ని అక్కడి నుంచి ఏదో చెంచల్ కూడా జైలుకి అయితే తరలిస్తారని చెప్పొచ్చు. శ్రీనివాస్, మరి 14 రిమాండ్ తర్వాత తదనంతరం విచారణ ఏంటి? అయితే ప్రస్తుతం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే 14 రోజులు రిమాండ్ ఈ నేపథ్యంలో కూడా మరి ఏదైతే సోమవారం కూడా మరొకసారి దీనికి సంబంధించి అంటే ఏదైనా ఒక కేసులో ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు విధిస్తుంది. కానీ తర్వాత ఏదైతే దీనికి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈలోపు కూడా ఏదైతే ఆయన తరపు న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ అంటే ఆయన మీద అంటే ఏదైతే 105 అనేది 5 నుండి 10 సంవత్సరాలకు శిక్ష పడే సెక్షన్ అంటే కఠినమైన సెక్షన్ అంటే పెట్టారు. మరొకవైపు 118/1 3/5 రెడ్ విత్ అనే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పెట్టిన కేసు కాబట్టి ఖచ్చితంగా అది నాన్ బెయిలబుల్ వారెంట్. కాబట్టి కోర్టు ఏ విధంగా ఒకవేళ సోమవారం ఈయన బెయిల్ పిటిషన్ ఒకవేళ కోర్టులో వేసినట్టయితే కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన తరపు న్యాయవాది ఏం చెప్తున్నారంటే ఆయన ప్రమేయం ఏమీ లేదు, ఆయన కేవలం ఆయన మూవీకి సంబంధించి ప్రీమియర్ షోకే వచ్చాడు కాబట్టి ఆయన ప్రమేయం లేదు, అక్కడ పోలీసు వైఫల్యం తప్ప భద్రత ఏర్పాటు చేయడం పోలీసు వైఫల్యమే తప్ప చావుకు అల్లు అర్జున్ కారణం కాదని కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితుంది హైకోర్టులో. ఈ క్రమంలో ఇప్పుడు నాంపల్లి కోర్టులో అదేవిధంగా వాదించారో అదేవిధంగా హైకోర్టులో కూడా అదేవిధంగా వాదించిన క్రమంలో కూడా మరి ఏదైతే ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసిన క్రమంలో కూడా మరొకసారి అబ్బాయి కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం. ఇంకొక వైపు ఏంటంటే వడోదర వర్సెస్ ఏదైతే షారుఖ్ ఖాన్ అంశాన్ని దీనికి సంబంధించి జోడిస్తూ అక్కడ జరిగిన ఆ సంఘటనల్ని సేమ్ అదే విధంగా షారుఖ్ ఖాన్ పై ఏ విధంగా కేసు అభియోగం నమోదు చేస్తూ కేసు నమోదు చేశారో అల్లు అర్జున్ కూడా అదే కేసు ఆ విధంగానే పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆయన వెళ్ళాడు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగింది, మైలేజ్ వెళ్ళిపోయింది, ఇంకో ఆమె కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడనే దాన్ని యాడ్ చేస్తూ కూడా అడ్వకేట్ ప్రభుత్వం తరఫు జీపీ వాదించారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే మరి ఏ విధంగా బెయిల్ పై కోర్టు నిర్ణయం తీసుకుంటే అనేది మాత్రం వాళ్ళకి మరొకసారి సోమవారం బెయిల్ వేసిన తర్వాత కోర్టు తీర్పును బట్టి మాత్రం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.